అన్నిటికీ ఆ పైవాడు ఉన్నాడు అని చెప్తున్నావు. అసలు ఆ పైవాడు ఏ పరిస్థితిలో ఉన్నాడో చూసారా? చూడండి. తాగింది చాలు, ఇంటికి దిగుదాం పదండి. పదండి. వాడు బాట్లే సరిగ్గా పట్టుకోలేకపోతున్నాడు, ఇక బాంబే పేలుస్తాడు రామా. కృష్ణ, నువ్వు కాస్త మోస్తావా? వాడు బాంబులు వేయడంలో చెయ్యి తిరిగిన మనిషి. డాడ్, యు ఆర్ సో బ్యాడ్. సోదాపి స్టోరీ చెప్పు. కమ్ ఆన్, ఫాలో మీ. ప్లాన్ ఎలాగైనా సక్సెస్ చేయండి, లేకపోతే మేము మీరు ఏడవకుండా ఉంటే అన్నీ నెమ్మదిరా బాబు, నీకు ఒక పని ఉంది. హా, సెక్రటరీ రా, శివరాత్రి తీసుకురా. చెప్పండి, రావయ్యా రా. ఇంకొంచెం సేపట్లో పెళ్లి వాళ్ళ బస్సు ఇదే రూట్ లో రాబోతోంది. పాయింట్ కు రాగానే మన శివరాజన్ దీన్ని నొక్కుతాడు, అంతే. ఆ బస్సు బ్లాస్ట్ అయిపోతుంది. దాంతో పాటు లోపల ఉన్న పెళ్లి వాళ్ళందరూ ఇదే స్పాట్ లో మట చివరికి పెళ్లి కొడుకుతో సహా. ఏంటి, పెళ్లి వారి బస్సు బాంబుతో పేలుస్తారా? లేదు, రాళ్లతో పేలుస్తారు. సార్, ఇది చాలా ఘోరం సార్, దారుణం సార్. కరెక్ట్. మేము కోటబాబు ఇంటికాడ ఉంటాం. నువ్వు ఇదే ఎక్స్ప్రెషన్ మెయింటైన్ చేసి గుండె బాదుకుంటూ బస్సు పేలిపోయింది బాబు, బస్సు పేలిపోయింది బాబు అంటూ చెప్పాలి. నేను ఇలాంటి నీచ నికృష్టమైన పనులు చేయను సార్. మేము మిమ్మల్ని బస్సు పేలి చేయమలేదు మ్యాన్, మరి బాంబు పేలిందో లేదో చూసి చెప్పమన్నాను. ఓ ఐ సీ. డాడ్, అవతల కోటమావయ్య నా డార్లింగ్ వచ్చే టైం అయింది, పదండి. అవును, మంది క్లీన్ ఇమేజ్ కదా. శివ, గుర్తుందిగా, బస్సు రాగానే శివకాశి బాంబులా బ్లాస్ట్ అయిపోవాలి. నా గురి తప్పదు. వాడు అసలు బస్సుని కరెక్ట్ గా పేలుస్తాడంటారా? ఇక్కడ అలాంటి మాటలు మాట్లాడదు. బాగా వచ్చే టైం అయింది, వెళ్ళి సున్నమైంది. సున్నం ఏమంటావా? పరమాణం తినే మా చేత కనీసం అన్నమన్నా తినిపిస్తావు అనుకున్నాం, ఇదేంట్రామా? నువ్వు కాసేపు మోస్తావా కృష్ణ? అదిగో బావ వస్తున్నాడు, వెళ్ళండి. హలో, పక్క వెళ్ళండి. ఏయ్, నువ్వు అడ్డండు. ఏంటి బా నువ్వు సున్నం వేస్తున్నావు? అన్నం తిన్న ఇంటికి సున్నం కొడితే తప్పేంటి బావా? కన్న వేస్తే తప్పు కానీ బస్ వచ్చేస్తుంది. ఏమండే శివరాజన్ గారు, శివరాజన్ ఏమండే, పెళ్లి వారి బస్సు వచ్చేస్తుంది, లేకండి. అటు కదా ఇటు, అది అందుకని బస్సు పాయింట్కి వస్తుందయ్యా, లేవు. బస్సు వచ్చేసిందయ్యా, పేర్చు. ఈ అకౌంట్స్ తర్వాత చూడొచ్చు కానీ జోధ్పూర్ కోర్టులో కన్నా ఈ పంచ షర్ట్ లో బుద్ధస్తున్నావు బాగా. ఘోరం జరిగిపోయి సార్. ఘోరం ఏంట్రా? ఇలా జరుగుతుందని మనం ఏమైనా కలగన్నావా? అయ్యా, ఇలాంటి సమయంలో చెబుతున్నానని ఏమీ అనుకోవద్దు. ఇలాంటి ముహూర్తం 12 సంవత్సరాలకి ఒక్కసారి మాత్రమే వస్తుంది. అందుకని మీరు మరోలో భావించకుండా ఇదే ముహూర్తానికి మీ మేనలుతో ఈ పెళ్లి జరిపిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. పంతులు గారు, మీకేమైనా బుద్ధి ఉందా? 30 సంవత్సరాలుగా మా ఆస్థాన పంతులుగా ఉండి ఇప్పుడు ఈ సలహా ఇస్తారా? 30 సంవత్సరాలుగా ఆయన మంచి చెడు తెలుసున్నవాని కాబట్టి అమ్మాయి భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాను. ఆయన పెళ్లి జరగాల్సిన సమయంలో పెళ్లి కొడుకు చచ్చిపోయడం తెలిస్తే అమ్మాయికి జనంలో పెళ్లి అవుతుందా? సొంత బావగారు అయిన మీరే అంత మాట ఉంటుంటే ఇంక బయట వాళ్ళు ఎవరొస్తారు చెప్పండి? నాకు అభ్యంతరం ఏముంటుంది బావా, కానీ అమ్మాయిదే ఉందండి, చిన్నపిల్ల. మీ బావగారే కాళ్ళు గడ్డమ పట్టుకుని ఒప్పిస్తారు. ఏంట్రా పెళ్లి? నా గురి తప్పదు. గురి తప్పదు. తప్పకపోతే ఆ బస్సులో పెళ్లి వాళ్ళు ఎలా బతికారా? బాంబు 100% పేలిందండి, నేను నా కళ్ళారా చూశాను. బాంబు పేలింది చూసావురా? అందులో వాళ్ళు చచ్చారా బతికారా? ఏమండి, మీరు నాతో ఏం చెప్పారు? బాంబు పేలుద్దో లేదో చూసిరారా అన్నారు. పేలింది, చూశాను, వచ్చి మీకు చెప్పాను. ఏంట్రామా, 25,000 రూపాయలు ఖర్చు పెట్టించి తాగుబోతాడు చేత బాంబు పెట్టించావు. అది పేలిందా లేదో తెలీదు, అందులో వాళ్ళు సచ్చారా లేదో తెలీదు. ఏంటి రామా ఇది? ఒరేయ్, నాకు కొంచెం టైం ఇవ్వండిరా, అన్ని తేలుస్తా. లేకపోతే మనల్ని చంపాలని ప్లాన్ చేస్తారా? వాళ్ళ తలకాయలతో ఈ పెళ్లి పందిరికి తోరణాలు కడతారు. గతికే సరిపా. ఎన్నది ఇది? మనం పరంజిదా చంటివాడి కళ్యాణం చేసేదానికి ఇల్లులో పెళ్లి భోజనం తింటున్నాం కదా అని కూరలో కరివేపాకు ఏరి పారేకుండా ఉంటావా? పంజాబ్ మే ఐసా నహీ హోతా, తలవార్ సే ముక్కలు ముక్కలుగా నరకవాలా.
నువ్వు నోరు పోయిరా సింగు, నీ ఆవేశం దొంగలతోలా. మనిషి అన్న తర్వాత ఎప్పుడో ఒకప్పుడు చావక తప్పదురా. ఆవేశపడేవాడు ప్రతి క్షణం చస్తాడు, ఆలోచించేవాడు చచ్చిన తర్వాత కూడా బతుకుతాడు. పదండి లోపల పదండి. అది కాదన్నయ్య. పదండి రా, లోపల పదండి, పదండి. ఏమైంది? ఆ? బస్సు బస్సు కాస్త మంచి వాడికి. అరే తల్వార్ ఎక్కడా? ఉల్లుక పట్ట పంజాబ్ మే ఐసన్ అవుతా. రేయ్, ఇది పంజాబ్ గారు, ఆంధ్రప్రదేశ్. నీ ఆవేశం తగ్గించి ఆ టర్పం తీసి పడుకో. రే నాన్న, జరిగిందంతా పేడకలనుకుని కళ్ళు మూసుకొని పడుకో. జరగవాడిని పడుకొని పడుకో. అయ్యప్ప గురువాయూరప్ప. అన్ని సర్దినట్టేగా? ఏమిరా ఇంకా ఇక్కడ కూర్చున్నావు? అదేమిట్రా అలా కూర్చున్నావే? వ్రతానికి టైం అవుతుంది, లే వెళదాం. మనకు ఆ అదృష్టం లేదక్క. వాడి స్వార్థం కోసం మనల్ని అందరిని చంపేశాడు. దయ్యాలకి పూజలు చేసే భాగ్యం లేదు. దొరబాయ్, నీకేమైనా పిచ్చెక్కిందట? మనం చచ్చిపోయిన సంగతి బయట ఎక్కడ మాట్లాడదని చెప్పానా? నీకేమైనా బుద్ధి ఉందా? వాగతో ఆగడం కదా అన్నయ్య, ఆ చలపతి గారి చేత 2 ట్యాంకులు కళ్ళు తాగించేసి కాళ్ళ గజ్జ కట్టి అరంగటం చేయించేస్తాను. అవును, వాడి నా మాయలు కమకాయతోటి నానా తిప్పలు పెడతా గజకేసరి పాలన. ఆడి చేత బాంగ్రా బాంగ్రా చేయిస్తాం. దయచేసి అందరు కాస్త వినండి. మనం చచ్చి బతికిన సంగతి ఎవరికీ తెలియకూడదు, ముఖ్యంగా చంటిగాడికి. వాడికి తెలిస్తే ఈ పెళ్లికి అసలు ఒప్పుకో. అసలు ఇప్పుడు ఆ చెట్టు మీద పండు. అరే నువ్వట్రా, నీకేం చెప్పాను రా? పెళ్ళేదాకా అసలు పెరట్లో కూడా రావద్దని చెప్పాను కదా. దిష్టి తగిలితే నీ గ్లామర్ తగ్గిపోతుంది. ఏంటి అందరూ నీ రాగానే సడన్ గా టాపిక్ మార్చారు? అదేరా, నీ 5 రోజుల పెళ్లి గ్రాండ్ గా ఎలా చేయాలని మేమంతా ఆలోచిస్తున్నాం. రేపు నీ పెళ్లి తంతులో పెళ్లి కూతురికి కొన్ని పరీక్షలు పెడతాం. ఆ పరీక్షల్లో ఆ అమ్మాయి విన్ అయిందనుకో, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని పెళ్లి కప్పుకుంటాం. ఒకవేళ ఆ పరీక్షల్లో పెళ్లి కూతురు ఓడిపోతే నో బెనిఫిట్, యు ఆర్ అన్ఫిట్ అని చెప్పి టోటల్ గా పెళ్ళే క్యాన్సిల్ చేసి గజకేసరి అప్పుడు మీ మామగారు నా చేతులు పట్టుకుని అయ్యా ఇవి చెప్పులు కావు చేతులు అంటాడు. చేతులు పట్టుకొని చెప్పులు అనుకోవడానికి మేము కళ్ళు తాగా అనుకుంటానంటే యూ బ్యూటిఫుల్ నాన్సెన్స్ షట్ అప్ అని అంటారు. పెదనాన్న, నవ్వుతూ అబద్ధాలు అన్నంత మాత్రాన నేను నమ్ముతాను అనుకున్నారా? మీరందరూ నా దగ్గర ఏదో దాస్తున్నారు. నేను చచ్చినంత ఒట్టేసి నిజం చెప్పండి. ఒరే, అంత మాట అనుకురా. అందరికీ పచ్చి ప్రాణాలైతే మా అందరి ప్రాణం నువ్వు నాన్న. ఒరే చంటి, 10 కాలాల పాటు నవ్వుతూ బతకాల్సింది నువ్వు, 4 రోజుల పాటు నేను నవ్విస్తూ బతకాల్సింది మేము. గజకేసరి ప్రసాద్, వినటానికి టేప్ రికార్డర్ లేదు, కొనటానికి మీ దగ్గర డబ్బులు లేవు. ఎందుకురామా, మేము పాడతాం కదా. వాడు ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే ఆప్ మ్యాన్, అరిగిపోయిన గ్రామ్ 4 రికార్డులు ఆ పాట ఏంటి? రే టోపీ, నువ్వు పాడు. ఆడుతూ పాడుతూ పచ్చేస్తుంటే ఆపరా, మాకు ఇంత అప్పులు ఇచ్చినా ఇంకా పాటలు ఎలా పాడుతున్నారు? ఆ టైం బ్యాడ్ ఉందన్నా. ఏడిచారులే, గుంటలన్నా సరిగ్గా తవ్వండి. చూసావంటరా, ఇప్పుడు చూడు మా బావ పక్కన 10 మంది పెద్ద మనుషులు ఉంటారు. మరి నాకు ఇంత ఆస్తి అంతస్తు ఉంది. బొగ్గు గని కార్మికుడిలాగా నువ్వు ఒక్కడి తప్ప నా పక్కన ఇంకెవరు ఉండరేట్రా. ఎందుకంటే ఈ కాలంలో ఆస్తుంటే సరిపోతుంది ఏంటండి, ఏముండాలి? అప్పులు ఉండాలి. అప్పులా? ఇదిగో అప్పు చేసి పప్పుకున్న చదివాను. ఇంత నెమ్మదిగా తవ్వుతుంటే గోతులు ఎప్పుడు తీస్తారా? మీ వల్ల కాకపోతే చెప్పండి, కూలీలను పెట్టి తవ్విస్తా. సరే గాని పెళ్లి వారికి విడిదింట్లో ఏర్పాట్లు చేశారా? అవన్నీ ఎప్పుడో ఇరగదీశా. రేపు పొద్దున పెళ్లి కొడుకు మంగళ స్నానాలు చేయించాలంట. అవన్నీ చూసుకోవడానికి మా వాళ్ళు ఉన్నారు కదా. అంతేనా? వెళ్ళు బావా, వెళ్ళు పడుకో, వెళ్ళు. సరే, జాగ్రత్త చూసుకో. నువ్వు కళ్ళజోడు పెట్టుకుతావు. ముష్టి వాళ్ళు కూడా రెస్ట్ తీసుకున్న టైం ఇది. మా జీవితాలకి విముక్తే లేదా రామా? రేపటితో మీ కష్టాలన్నీ తీరిపోతాయిరా. నా కొడుకు అడవి రాముని కేరళ పంపించా, దూర్లియా దురదలియా తీసుకురమ్మని. దూర్లియా దురదలియా అదేంట్రామా? రేపటిదాకా వెయిట్ చేయండి. అమ్మాయి ఏమిటమ్మా ఆలస్యం? పెళ్లి కొడుకుని తీసుకురాకుండా మంచి అవకాశం. దూర్లియా దురదలియా, కేరళ కెమికల్. దీన్ని రాస్తే బొమికలు కూడా బొబ్బలు ఎక్కుపోవాలి. ఐ కమ్, యు వెయిట్. ఓకే. వీడు పుట్టినప్పుడు పురిటి స్నానం ఎలాగో చేయించలేకపోయాను.
ఇప్పుడు పెళ్లి స్నానం అయినా చేయిస్తారు. ఆగండి ఆగండి ఇవాళ అబ్బాయికి నలుగు పెట్టి మంగళ స్నానం మేం చేయిస్తాం. ఆరతి మేమిస్తాం, పాట కావాలంటే మీరు పాడండి. ఆ పని చేయాల్సింది ఆడవాళ్ళు. ఆడవాళ్ళు ఆర్టీసీ కండక్టర్లు అవుతుంటే మగవాళ్ళు నలుగు పెట్టడం తప్ప. అది ఇట్లా ఇవ్వమ్మా, ఇట్లా ఇవ్వు. ఆగండి, చిన్న మ్యాజిక్ చేస్తా. గజకేసరి పా. కౌరి కళ్యాణ వైభోగమే గంధము పుయ్యరుగా పన్నీరు గంధము పుయ్యరుగా అద్దలాంటి బిడ్డ. అద్దం లాంటి బిడ్డంట. బాగా రుద్దండి. రుద్దయ్యా అద్దం బద్దలయ్యేదాకా రుద్దు. అదేమిటయ్యా దూర్లియా దురదలియా తగలగానే కిచెన్ లో చికెన్ లో ఉడికి ఉబ్బిపోతాడన్నావు. బొమ్ముకిలకు బొబ్బులెక్కి అరుస్తాడన్నావు, అరవడే? అరిచే కుక్క కరవదు, ఉడికే మనిషి అరవడు. నువ్వు కాసేపు మోస్తావా కృష్ణ? మూసుకునే ఉన్నాను రామా. ఇది అందం అంటే. మన అబ్బాయి చీకట్ల చెట్టు మీద మ్యాంగోలా మెరిసిపోతున్నాడు. പറഞ്ഞു ഇപ്പൊ പട്ടുപട്ടല് കడితే എന്റെ അച്ഛൻ జూనియర్ శ్రీకృష్ణ దేవరాయలు పోలే ఉండం. అలాగేలేరా తెనాలి రామకృష్ణ. ఇంకా ఎన్న ఇరుకే పెళ్లి బట్టలు కట్టేసుకుంది పదరా. దూర్లియా దురదలియా అన్నావు, కేరళ కెమికల్ అన్నావు, లక్షలు ఖర్చు పెట్టించావు, కోట్లు వస్తాయన్నావు. ఏంటి రామా ఇది? ఏమయ్యో, నువ్వు మా అడవి రావునే శంకిస్తున్నావా? తాడు పేడైనా పేడు తాడైనా అది ఖచ్చితంగా దూరులియా దురదలియాయే. నీకంత డౌట్ ఉంటే నాతో రా పూసుకుంటూ గారి. కృష్ణ రాసుకుందు గాని. రండి, ఈ అడవి రాముని అవమానించేందుకు ఫీల్ అవట్లేదు. నా కేరళ కెమికల్ అవమానిస్తారా? అదేంటిరా కాలికేసుకోవాల్సింది చేతికేసుకుంటున్నావు? ఇప్పుడు మీ అందరికి ఏమైనా అయిందనుకోండి, హాస్పిటల్ కు తీసుకెళ్ళడానికి ఒక మనిషి ఉండాలి కదా. ఆ బాధ్యత నేను తీసుకున్నాను. రండి రాసుకోండి, పట్టుకోండి. నువ్వు నాకు రాయిరా. రాస్తా. ఈ బొబ్బలేంటి బావా? బొబ్బట్లు తింటేను బొబ్బలు ఎక్కినాయి. బొబ్బట్లు తింటే బొబ్బలు ఎక్కడం ఏంటి? కేరళట్లు కదండి, తట్లు దేరే. నువ్వు మోస్తావా కృష్ణ? రాజరాజురా రాజాధిరాజురా మా ఇంటి అల్లుడాయరా. అమ్మాయి, ఇవాళ పందిలేటి మొదలెట్టావు, విఘ్నేశ్వరుడు పూజ చేయాలి.